గురువుగారు మరో ప్రశ్న చూద్దామండి. చెప్పండమ్మా. ఈమెయిల్ ద్వారా వచ్చింది. సురేష్ కుమార్ గారు పంపించారు. దేవుళ్లకు తలనీలాలు ముక్కుగా ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. దేవుళ్ళకి తలనీలాలు ఇవ్వటము అంటే అది చాలా తెలియనటువంటి వాళ్ళు తక్కువగా ఆలోచన చేస్తారు. కానీ సాక్షాత్తుగా భగవంతుని ముందు మన శిరస్సు ఖండించి ఆయన పాదాల మీద పెట్టినట్లే. రావణాసురుడు పరమశివుని కోసమని హోమం చేస్తూ శిరస్సులు ఖండించి హోమం చేశాట. అటువంటి రావణాసురుని గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ఏకాదశి రుద్రులు, ఆ ఏకాదశి రుద్రులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శిరస్సు ఆయన సమర్పించాడు. చివరికి ఒక శిరస్సు 11వ శిరస్సుకి ఆయనకి 11వ రుద్రానికి ఆయనకి శిరస్సు లేదు. అందువల్ల ఆ ఏకాదశ 11వ రుద్రాంశతో ఆంజనేయ స్వామి జన్మించాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. అట్లా శిరస్సు ఖండించటంతో సమానము ఈ జుట్టు తీసి వేయటం అనేది. మనకి సైంధవ పరాభవం కనపడుతుంది భారతంలో. ఈ సైంధవునికి శిరస్సు ఖండిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ ధర్మరాజు అడ్డుకుంటాడు. నాయన, సైంధవుడు అంటే మన 105 సోదరులకు కూడా సోదరి అయినటువంటి దుస్సల భర్త. కాబట్టి అటువంటి వాని శిరస్సు ఖండిస్తే మనం మన సోదరి యొక్క మాంగళ్యాన్ని దెబ్బతీసిన వాళ్ళం అవుతాము, మన పెద్ద తల్లికి చాలా కడుపు శోకాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందువల్ల అలా చేయొద్దు అని అంటాడు. మరి ఏం చేయాలి? ప్రతిజ్ఞ చేశాడు కదా అంటే దాని బదులు శిరస్సు ముండనం చేస్తే, అంటే జుట్టు తీసేస్తే శిరస్సు తీసేసిన దాంట్లో సమానమే అని చెప్పి ఆ విధంగా జుట్టు తీయటం జరుగుతుంది. కాబట్టి జుట్టు తీయటం అంటే శిరస్సు తీసి స్వామి పాదాల దగ్గర పెట్టినట్లే అని. అంతేకాక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మేరుమందర సంకాశమైనటువంటి పాపాలన్నీ కూడా కేశానాశ్రిత్య తిష్టంతి అని శాస్త్రం చెబుతోంది. జుట్టుని ఆశ్రయించే పాపాలన్నీ ఉంటాయట. అందువల్ల మనము జుట్టు తీసేయటం అంటే మన పాపాలని కడిగి భగవంతుని దర్శించాలి అంటే మనం పాపాలతో వెళ్ళకూడదు. అందువల్ల పాపాలని మొత్తాన్ని తీసేసేసి, అంటే తలనీలాలు తీసేసేసి భగవంతుని దగ్గరికి వెళ్ళటం అంటే ఈ కేశాన్ని ఆశ్రిత్య తిష్టంతి, ఆ కేశములను ఆశ్రయించినటువంటి పాపాలన్నింటినీ కూడా మనం తొలగించుకుని భగవంతుని దగ్గరికి వెళ్ళినటువంటి దాంతో సమానం. అసలు ఈ పుట్టుక రావటమే ఒక పాపం. అందువల్లనే మనం పుట్టుకతోనే మనం మొట్టమొదట మనకి వచ్చేది జుట్టు బయటకు వస్తుంది. శిరస్సుతో మనం శీర్షోదయంతో పుడతాం కదా, ఆ జుట్టు బయటకు వస్తుంది. కాబట్టి దాని యందు ఆ పాపం ఉంటుంది. కాబట్టి పుట్టిన వెంట్రుకలు తీయటం అంటారు. తప్పకుండా పుట్టిన వెంట్రుకలు తీయాలి. ఎందువల్లంటే అవి పాప పంకిలములు అని చెప్పి, అందువల్ల కూడా ఆ జుట్టుని తీయటం జరుగుతుంది. అట్లా పాపాలను తొలగించుకోవటం కోసమని వెంకటనాయకుడు, వేం అంటే పాపములు, కటతీతి తొలగించేటటువంటి వాడు, పాపాలు తొలగించేటటువంటి వాడికి పాపాలు తొలగించడం అంటే జుట్టు తీయటం వల్లనే. అందువల్లే వెంకటనాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జుట్టు తీయటం అనేటటువంటిది ముఖ్యంగా పాప పరిహారంగా చెప్పబడ్డది. అలా జుట్టు తీయటం అనేటటువంటిది మనం భగవంతుని సన్నిధానంలో మన శిరస్సునే తొలగించి ఆయన పాదాల మీద పెట్టినంత విశేషమైన పుణ్యము. అలాగే సమస్త పాపాలని మనం తొలగించుకుని ఆ భగవత్ సన్నిధానాన్ని చేరుకున్నటువంటి పుణ్యము. అలాగే పాపభూయిష్టమైనటువంటి జీవితంలో ప్రవేశించేటటువంటిదే జుట్టుతో. కాబట్టి దాన్ని తొలగించుకోవటం కూడా పాపాలను తొలగించుకోవటంతో సమానం. కాబట్టి ఆ జుట్టు తీయటం అనేటటువంటిది చాలా విశేషమైనదే తప్పితే తక్కువదనంగా ఆలోచించదగినటువంటిది కాదు. భగవంతుడికి మొక్కుకోవటం, జుట్టు తీసే మొక్కులు చాలా విశేషమైనటువంటి మొక్కులు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. చూస్తారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.